అన్న ఏ విధంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఈ శ్రీరామనవమిని? ఈ శ్రీరామనవమి ఇప్పుడు రాజాబాయ్ అనేటిది మొత్తం హిందువులకు ఒక ధైర్యం అయిపోయాడు రాజాబాయ్. సో ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళింది శ్రీరామనవమి. అండ్ ఈరోజు బేగం బజార్ ఛత్రిలో ఎవరైతే ఔరంగజేబు ఉన్నాడో, ఔరంగజేబ్ది ఏదైతే అయినది ఇక్కడ కబర్ ఉందో ఆ కబర్ని తీసి పడేయడానికి అందరం సంకల్పం తీసుకుంటున్నాము. ప్రతి ఒక్క హిందూ వీరునికి చెప్తున్నాను, వచ్చే రోజులలో ఖచ్చితంగా మనం యుద్ధానికి రెడీ అయి ఉండాలి. ఎందుకంటే కన్వర్జన్ అవుతుంది అండ్ లవ్ జిహాద్ అవుతుంది. చూసుకుంటే ఈరోజు హిందుత్వం గురించి కొట్లాడేటోళ్ళు చాలా తక్కువ అయిపోయారు. యూత్ అంతా గాంజా అని, డ్రగ్స్ అని, లిక్కర్లో బిజీ అయిపోయింది, పబ్బులని. సో ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, యూత్ అందరూ ఏకమైపోయి హిందుత్వం గురించి వర్క్ చేయాలి. వచ్చే రోజులలో హిందుత్వం గురించి కొట్లాడాలి. సేమ్ టైం ఫ్యామిలీలకు బి పట్టించుకోవాలి, బిజినెస్లను బి పట్టించుకోవాలి. అండ్ రాజాబాయ్ అసంటోన్కి సపోర్ట్ చేయాలి. రాజాబాయ్ ఈరోజు హిందుత్వం గురించి ఎంత కొట్లాడుతుండంటే ఇప్పుడు వచ్చే రోజులలో మనకి అఖండ హిందూ రాష్ట్ర గురించి కొట్లాడుతుండు. ఖచ్చితంగా మోదీజీ ఉన్నప్పుడు అఖండ హిందూ రాష్ట్ర బి అవుతుంది. అండ్ ఔరంగజేబ్ది ఏదైతే కబర్ ఉందో దాన్ని పీకి వాడేస్తాం మేము వచ్చే రోజులలో. ఓకేనా? జై శ్రీరామ్. అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా శోభయాత్ర అంటే రాజసింగారి శోభయాత్ర అనే విధంగా ఇక్కడ జరుగుతుంది. సో ఇంత క్రెడిట్ రావడానికి గల కారణాలు ఏమిటి? రాజాబాయ్ కార్పొరేటర్ ఉన్నప్పటి నుంచి 2010 నుంచి కష్టపడి ఈరోజు హిందుత్వం గురించి ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళిండు రాజాబాయ్. సో ఇదంతా రాజాబాయ్ సైన్యం. ఇది వచ్చే రోజులల్లో ఇంకా కోట్లాది మంది వస్తారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఎంఐఎంకి కృషి చేయడానికి డీజే పర్మిషన్ ఇవ్వము, అసదుద్దీన్ మాటలు వినుకుంటా. కానీ రాజాబాయ్ ఎంబడి మేమంతా సైన్యం ఉన్నాము. రాజాబాయ్కి ఏమైనా చేయాలంటే మా అందరికీ దాటుకుంటూ వెళ్ళాలి. సో నేను అరొక్క హిందూకి చెప్తున్నాను, రాజాబాయ్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి లీడర్ మనకు ఫ్యూచర్లో దొరకడు. ఓకేనా? సుమారు ఎంతమంది పాల్గొని ఉంటారు ఇక్కడ? లక్షల మంది. స్టార్టింగ్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఒక 50,000 మంది వచ్చారు. ఇప్పుడు మీరు ఈ నుంచి హనుమాన్ వ్యాయామశాల దాకా చూసుకోండి, ఒక 10-15 లక్షలు కంపల్సరీగా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేటింగ్ చేస్తారు. పోలీసు వాళ్ళ నుండి కావచ్చు, ప్రభుత్వం నుండి కావచ్చు, మీకు కావాల్సిన సపోర్ట్ వస్తున్నదా? పోలీసు వాళ్ళతో మాకు అవసరం లేదు. ఎందుకంటే మా ధైర్యం ఏంటంటే రాజాబాయ్ సైన్యంకి పోలీస్తోని, గవర్నమెంట్తో మాకు సంబంధం లేదు. ఎక్కువ అంటే ఎక్కువ ఏం చేస్తారు, కేసులు బుక్ చేస్తారు. కేసుల గురించి మేము వెనకాడు వేయము, ఖచ్చితంగా కొట్లాడతాము. ఈ ర్యాలీ ఖచ్చితంగా హనుమాన్ వ్యాయామశాల దాకా చాలా సఫలం ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, ఈరోజు ఇక్కడ డబ్బులు ఇచ్చి రాలేదు పబ్లిక్ అంతా, ధర్మం గురించి వచ్చిన పబ్లిక్ ఇది. సో ఈ శోభయాత్ర ద్వారా తెలంగాణ ప్రజలకు కావచ్చు, మొత్తం హిందూ సమాజానికి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నాను? నేను ఏమంటున్నానంటే హిందుత్వం గురించి కొట్లాడండి. వచ్చే రోజులలో లవ్ జిహాద్ అని, ల్యాండ్ జిహాద్ అని వచ్చే రోజులలో మనకు చాలా ప్రాబ్లం వచ్చేటిది ఉంది. ఈ కొద్ది రోజుల ముందే చావా అని ఫిలిం వచ్చింది, దాంతో కొంచెం అవేర్నెస్ వచ్చింది. కానీ వచ్చే రోజులలో ఇంకా అవేర్నెస్ వచ్చి మన ఏం చేస్తున్నాం అది తెలుసుకొని పని చేయాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్న.